పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగ, నోస్ట్రాడామస్ వంటి వారు ప్రపంచంలో జరిగే చాలా ఘటనలను, మానవుల ప్రవర్తనను ముందే అంచనా వేశారు కదా. మీరు వారి ప్రెడిక్షన్ ని నమ్ముతారా? అది 100% నిజం కాకపోవచ్చు, కానీ ఈ ప్రెడిక్షన్ అంతా ఊహే అని కొట్టిపారేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్ పవర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందట. ఓ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వారి వారి స్వభావాన్ని బట్టి వారి మధ్య రిలేషన్ ఎలా ఉండనుందో మన పిన్నులు, అత్తమ్మలు ముందే చెప్తుంటారు. ఆ తర్వాత అది అచ్చం అలాగే జరుగుతుంది. ఇక అప్పుడు నేను అప్పుడే చెప్పా కదా అంటూ ఉంటారు. అలా సాధారణంగానే మనకు కొంత ప్రెడిక్షన్ పవర్ ఉంటుంది. ఇక మెడిటేషన్ వల్ల, జీన్స్ పరమైన కారణాల వల్ల కొంతమందికి హై పవర్ ఆఫ్ ప్రెడిక్షన్ ఉంటుందట. బ్రహ్మం గారిలాగా వాళ్ళు ప్రపంచాన్ని డీప్ గా అబ్జర్వ్ చేసి కాలజ్ఞానాన్ని ముందే చెప్పారని చాలా మంది నమ్మకం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా జరుగుతున్న కొన్ని సంఘటనలను వందల ఏళ్ల క్రితమే బాబా వంగ అనే ఆవిడ చెప్పారు. ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ 2025 జూలై నెలలో ఓ సునామీ వస్తుందని చెప్తున్నారు బాబా వంగ. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక ఘటనల గురించి బాబా వంగ ముందే అంచనా వేసింది. ఆమె ఎప్పుడో చెప్పింది అంటూ వార్తలు మనం వింటూనే ఉంటాం. ఈ క్రమంలోనే బాబా వంగ జోస్యం ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆమె చెప్పిన విషయాలు 9/11 దాడులు, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్, COVID-19 మహమ్మారి, యుద్ధాలతో పాటు ఇటీవల సంభవించిన జపాన్లో సునామీ వరకు చాలా నిజమయ్యాయి. దీంతో బాబా వంగ ఏం చెప్పినా అది నిజమవుతుందని నమ్ముతున్నారు జనాలు. రానున్న రోజుల గురించి ఆమె ఏం చెప్పింది అని దృష్టి సారించడం కూడా మొదలుపెట్టారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బాబా వంగగా ప్రసిద్ధి చెందిన ఈమె అసలు పేరు వంగలేనియా పండేవా సర్చేవా. అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో జన్మించింది ఆమె. కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగకు అప్పటి నుంచి భవిష్యత్ కనిపించడం మొదలుపెట్టిందని నమ్మకం. దృష్టి లోపం ఉన్న బాబా వంగ భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతున్నాయి. బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్లో భారీ సునామీ ఒకటి. ఈ సునామీ ప్రభావం జపాన్పై మాత్రమే కాదని మొత్తం ఆసియా దేశాలపైనే ఉంటుందని ఆమె చెప్పారు. అది నిజమైంది. దీంతో ఇప్పుడు బాబా వంగ జూలై నెలలో జరగనున్న సంఘటనల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. జపాన్, చైనా దేశాల్లో భారీ భూకంపం రానుందట. దీంతో భారీగా ఆస్తి నష్టం, ఎక్కువ మంది ప్రజలు మరణించే అవకాశం ఉందని బాబా వంగ అంచనా వేసినట్లు జపాన్ అధికారులు కొంతమంది చెప్తున్నారు. ఇది కూడా నిజమయ్యే అవకాశం ఉందని, అందుకనే ముందుగా ఈ దేశాలు చర్యలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో బాబా వంగ చెప్పినవన్నీ నిజమవ్వాలని లేదని, ఇప్పటికే చాలా జరగలేదు కనుక ఈ ప్రకృతి వైపరీత్యం కూడా నిజం కాకపోయే అవకాశమే ఎక్కువగా ఉందని, జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటూ చాలా మంది కూడా వాదిస్తున్నారు. బాబా వంగ చెప్పింది నిజమవుతుందా లేదా అనేది పక్కకు పెట్టి అధికారులు ఎటువంటి విపత్తి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు.